నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో ఎవరైతే చూస్తున్నారో ఓ పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. investing.com అనే ఒక వెబ్సైట్ ఉంటుంది గోల్డ్ గురించి. ఇప్పుడు మనం గోల్డ్ సిల్వర్ గురించి అయితే ఈ మధ్యకాలంలో ట్రంప్ ఒక వారం 10 రోజుల నుంచి ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అన్నారు. ఈ వార్ తోటి ట్రంప్ చర్చలు అంటుండు, యుద్ధం ఆపేయండి అంటున్నారు, సీజ్ ఫైర్ అంటున్నారు. అయితే జనరల్గా మనం ఎప్పుడు కూడా డిస్కస్ చేసేది ఏంటిది అంటే, షేర్ మార్కెట్ కనుక పడితే సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్ కోసం గోల్డ్కి వెళ్తుంటారు. అందుకని గోల్డ్ ₹1,00,000 దాటిపోయింది, మార్కెట్లు అప్ అండ్ డౌన్లు అవుతూ ఉంటాయి. అందుకని గోల్డ్ సిల్వర్ పెరగడం జరిగింది అని మనం ఎన్నోసార్లు అనుకున్నాం. జరిగేది కూడా అదే, జరుగుతుంది కూడా అదే. కానీ ఈ మధ్యకాలంలో ఈ యుద్ధ వాతావరణం ఉండి కూడా మార్కెట్లు పడితే కూడా గోల్డ్ కూడా పెరగట్లేదు, గోల్డ్ కూడా పడుతూ వచ్చింది. ఇక ఎందుకు వచ్చింది చూద్దాం. మీరు ఎవరైతే చూస్తున్నారో investing.com వెబ్సైట్కి వెళ్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఎందుకు వస్తుందో ఏంటిదో అని చెప్తా. ఎందుకు అంటే, ఎప్పుడైతే ఈ ఇరాన్ ఇజ్రాయెల్ వారు, ట్రంప్ రోజు ఒక అనౌన్స్మెంటు, చర్చలు అంటారు, ఒకసారి సీజ్ ఫైర్ అంటారు, ఒకసారి చర్చలు విఫలం అంటారు, తర్వాత ఇంకోసారి ఏంది సీజ్ ఫైర్ వాళ్ళు ఉల్లంఘించారు అంటారు, ఇరాన్ ఇజ్రాయెల్ మళ్ళీ యుద్ధం మొదలుపెట్టినాయి అంటారు, తర్వాత ఈ సుంకాలు టారిఫ్లు అంటారు, లేకపోతే ఇంకేదో చెప్తూ ఉంటారు. ఒకరోజు షేర్ మార్కెట్ పడుతుంటుంది, తర్వాత ఈ ఎన్ఎస్సి బిఎస్సిలో వీక్లీ సెటిల్మెంట్లు మంగళవారాలు గురువారాలు, మంత్లీ సెటిల్మెంట్లు మంత్ ఎండింగ్లు, ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఈ షేర్ మార్కెట్ అప్ అండ్ డౌన్లు సహజం. ఈ అప్ అండ్ డౌన్లతో పాటు గోల్డ్ మార్కెట్ కూడా అప్ అండ్ డౌన్లు సహజం. అయితే ఇప్పుడు మన మార్కెట్లు పడుతున్నాయి, గోల్డ్ మార్కెట్ కూడా పడుతుంది. ఎందుకు పడుతుంది అంటే, అందరూ కూడా ఎఫ్ఐఎల్ మళ్ళీ కొంటూ వచ్చారు. అయినా కానీ మన మార్కెట్లో ఏం జరుగుతుంది అంటే, గోల్డ్ మార్కెట్లో ఈ గోల్డ్ మార్కెట్ ఏదైతే ఉందో, ఎప్పుడైతే బాగా హైకి పోవటం జరిగిందో, ఎవరైతే ఇన్వెస్టర్లు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనుకోండి, మామూలుగా ఈ కమోడిటీస్లో ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో, investing.com వరల్డ్ వెబ్సైట్లో లైవ్లో మనకి ఔన్స్ బంగారం ఏదైతే ఉందో అది ట్రేడ్ అవుతుంటుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, వరల్డ్ మార్కెట్లో కూడా తగ్గడం మొదలుపెట్టింది గోల్డ్. investing.comలో మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఎంసీఎక్స్ మన investing.com మార్కెట్స్ కమోడిటీస్ అని క్లిక్ చేస్తే రియల్ టైం కమోడిటీస్ గోల్డ్ చూపిస్తుంది. ఇప్పుడు ఈ గోల్డ్ ఏమవుతుంది, మొన్న అంటే అండి అమెరికా ఏదైతే చర్చలు అన్నారో, ఓకే అన్నారో, సీజ్ ఫైర్ అన్నారో, ఒక్కసారి నిన్న $75 పట్టడం జరిగింది. ఏది మంగళవారం నాడు మన మార్కెట్లు, ఏది కమోడిటీస్ మార్కెట్లు పట్టడం జరిగింది. ఈరోజు ఏమైంది, మళ్ళీ అన్ని పెరగడం జరిగింది. ఎందుకు జరుగుతుంది ఇట్లా అంటే, ఎవరైతే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారో, గోల్డ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉన్నారో, వాళ్ళు డాలర్లోకి పోవటం జరిగింది. అంటే అమెరికాలో ఏవైతే డాలర్లు ఉంటాయో డాలర్ల మీద ఫోకస్ చేయటం, దాంతో మన కమోడిటీస్ మార్కెట్స్లో పెద్దగా ఈ గోల్డ్ సిల్వర్ వీటి మీద మూమెంట్ లేదనమాట. దాన్ని సైడ్ వేస్ అంటాం. ఇప్పట్లో గోల్డ్ పెద్దగా పెరిగే అవకాశాలు కూడా కనపడట్లేవు. ఎందుకంటే ఆల్రెడీ ₹1,00,000 దాటింది, సిల్వర్ ₹1,00,000 ఎప్పుడో దాటిపోయింది. ఈ గోల్డ్ సిల్వర్ ఏదైతే 1,00,000 దాటిపోవటం అవి జరగటం, ఒకరోజు ఈ ట్రంప్ ఈ సుంకాలు టారిఫ్లు, లేకపోతే చైనా వాళ్ళు డిస్కషన్ అంటాం, మళ్ళీ ఇంకొకటి మనకి ఇప్పుడు జూలై 9వ తారీఖు వచ్చేటప్పటికి 90 రోజుల గడువు రావటం. ఈ 90 రోజుల గడువుకి మరి ఏ ఏ దేశాలు ఏ ఏ చర్చలకు వచ్చినాయి, సుంకాలు టారిఫ్లు అంతకుముందు మాదిరే ఉంచాలనా, మరి కొత్త సవరించాలనా, లేకపోతే కంటిన్యూ చేయాలనా, కన్సెషన్ ఇవ్వాలనా, ఇవన్నీ చర్చలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇంకొక 13, 14, 15 రోజుల్లో మనకి సుంకాలు టారిఫ్లు ఉంది. అయితే రోజు ఒక వార్త వస్తుంది. ఒకరోజు ఏంటిది, టారిఫ్లు పోస్ట్ పోన్ చేస్తామనో, లేకపోతే టారిఫ్లు అలా ఉంచుతామనో, లేకపోతే ఈ టారిఫ్లు సుంకాల మీద మేము ఆల్రెడీ దేశాలన్నిటికీ లెటర్స్ పంపించినాం, ఓకే అన్నట్టుగానో, లేకపోతే ఇవన్నీ వస్తున్నాయి. అయితే మన పని ఏంటిది, ఇంకొకటి ఈ గోల్డ్ సిల్వర్ ఏదైతే ఉందో వోలటాలిటీ బాగా ఉండటం జరిగింది ఈ మధ్యకాలంలో. అంటే ఒక్క రోజులోనే నిన్న అంటే సుమారు మంగళవారం నాడు సుమారుగా 3,000 పైన లోకి హైకి డిఫరెన్స్ అనమాట. ₹3,000 అంటే తులానికి, అంటే 10 గ్రాములకి 3,000. 100 గ్రాములు ట్రేడింగ్ చేసే వాళ్ళకి 30,000, 35,000, 40,000 కూడా ఇవ్వడం జరిగింది లోకి హైకి. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటిది అంటే, ఎవరైతే ఇంట్రాడే చేస్తూ ఉంటారో ఈక్విటీ ఒక వర్షన్, అయితే కమోడిటీస్ ఎక్కువ ఎందుకు చేస్తారు అంటే, మార్జిన్ చాలా తక్కువ తోటి మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఒక ₹700 ఉంటే 1 గ్రామ్ గోల్డ్ ట్రేడింగ్ చేసుకోవచ్చు.
నిన్న 700కే అది 300 400 ఇచ్చింది ఒక రోజులో. 700కి 300 400 అంటే 40% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అయితే అది కొన్నోళ్ళకి కాదు, అమ్మిన వాళ్ళకి. అంటే ఇది పడిపోవడం జరిగింది కాబట్టి ఎవరైతే సెల్లింగ్లో ఉండరో వాళ్ళకి ఇచ్చింది. 10 గ్రాములు ఉంది, 10 గ్రాములకు 3000 4000 ఇచ్చింది 7000కే. మళ్ళీ అదే 100 గ్రాములు గోల్డ్ చేసే వాళ్ళకి 70,000 మార్జిన్ కావాలి. ఈ రోజు మారుతుంటుంది మళ్ళీ మార్జిన్ కూడా. ధర పెరుగుతూ ఉన్నా, ధరలో వ్యత్యాసం ఉన్నా కానీ, అప్ అండ్ డౌన్లు ఉన్నా, వొలటాలిటీ ఉన్నా, ఈ ఎక్స్చేంజ్ వాళ్ళు ఆ మార్జిన్ని పెంచడం తగ్గించడం జరుగుతుంది. ఎక్కువ శాతం అటు ఇటుగానే ఉంటుంది, ఆ రేంజ్లోనే ఉంటుంది. మనం ఒకసారి కనుక ఫాలో అయితే కొంచెం అటు ఇటుగా అదే మార్జిన్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. 100 200 ఎక్కువ తక్కువ ధరను బట్టి, ప్రైస్ని బట్టి, ఎక్స్పైరీని బట్టి, వొలటాలిటీని బట్టి ఇవన్నీ కూడా మీకు జరుగుతూ ఉంటాయి. ఇంకా మీకు దీనికి సంబంధించిన ఏవైతే న్యూస్ ఉందో, ఈ గోల్డ్కి సంబంధించి కానీ, సిల్వర్ సంబంధించింది కానీ 700 రూపాయలతో మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు. అయితే అది ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి, దానికి ఒక పివట్ పాయింట్లు కానీ, గ్రాఫ్లు, సాఫ్ట్వేరు, టూల్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మన పని ఏంటి, దాన్ని అబ్జర్వ్ చేయటం. కానీ దాని గురించి తెలుసుకొని చేయటం అనేది ఉత్తమం. అందుకని దాన్ని నేర్పడానికి మేము రెడీగా ఉన్నాం. కాబట్టి మీరేం చేయాలి, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, ఈ investing.com, MCX కమోడిటీస్ మీద మీ పేరు, ఏరియా వాట్సాప్ మెసేజ్ చేయాలి. దయచేసి కాల్ చేయొద్దు. వాట్సాప్ చేసి గోల్డ్ గురించి, కంటెంట్ గురించి ఉందంటే మనం పర్సనల్ గెలవటం కానీ, నేర్చుకోవటం కానీ, దాని మీద అవగాహన కల్పించుకొని ట్రేడింగ్ చేయాలి. ఏదైనా ఇది కూడా ఒక రకమైన బిజినెసే. బిజినెస్ అంటే ఏంది, తక్కువలో కొనుక్కోవాలి, ఎక్కువలో అమ్మాలి. అంటే ఏంది, తక్కువలో కొనుక్కొని ఎక్కువలో అమ్మాలి అంటే తెలవాలి మనకి ఎక్కడ తక్కువ ధర ఉందని, ఎక్కడ ఎక్కువ ధర అనేది తెలవాలి, ఎక్కడ ఎందుకు పెరుగుతుందో తెలవాలి, ఎప్పుడు పెరుగుతుందో తెలవాలి, ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో తెలవాలి. ఇవన్నీ కూడా మీకు నేర్పడం, చూపించడం, చెప్పడం జరుగుతుంది. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఓకే, ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.